ఏమండి, ఈరోజు సేవకుల గురించి ఆలోచన చేస్తే ఒక్కొక్క సేవకుడికి ముగ్గురే సర్వెంట్లు కావాలి. ఒక్కొక్క సేవకుడికి ముగ్గురే సర్వెంట్లు కావాలి. కుర్చీ ఒకడు వేయాలి, వాటర్ బాటిల్ ఒకటి అందించాలి, ఒకడు మేకప్ వేయాలి, ఒకడేమో లగేజ్లు పోయాలి. ఒక్కొక్క సేవకుడికి ముగ్గురే సర్వెంట్లు. అలాగే పరిసయ్యులు కూడా ఏర్పాటు చేసుకున్నారట శిష్యుల్ని. పరిసయ్యులకు కూడా ఎవరున్నారు? శిష్యులు ఉన్నారు. పరిసయ్యులు అంటే అర్థం ఏంటి? పరిచర్య చేసేవాడు. వీడే పనుడు. పరిసయ్యుడు అంటేనే పనుడు. దేవుని మందిరంలో పని చేసేవాడు, పరిచర్య చేసేవాడు, వీడే పనుడు. మళ్ళీ వీడికి ఎవరట? మళ్ళీ వీడికి కూడా సర్వెంట్సేనా? వీడే పనుడైతే ఈ పనుడు మనలో పనును పెట్టుకున్నాడా? మరి వీడి ఇంకేం పని చేస్తాడు? అసలు ఎమ్మెల్యే ఎంపీలు అంటే అర్థం ఏంటో తెలుసా? ప్రజలకు సేవ చేసేవారని అర్థం. ప్రజలకు సేవ చేసేవారని అర్థం. వీళ్ళు సేవ చేస్తారా? మనీ సేవ్ చేసుకుంటారు, సేవ చేయరు. ఈ సేవ చేసేవాడికి పోలీస్ సెక్యూరిటీయా, గన్మెన్లా, లైసెన్స్ తుఫాకీలా, లక్షల రూపాయల శాలరీయా? పని చేయట్లేదు కదా వీళ్ళు. పని చేయట్లేదు వీళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరును. వీళ్ళు ఓట్లేసేది ఎందుకు? పని చేస్తారు, డెవలప్మెంట్ చేస్తారు, ఉద్యోగాలు ఇప్పిస్తారు.